హలో, వెల్కమ్ టు మై ఛానల్ సుమ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అన్నమాట. సో ఇది నా ఇయర్ రింగ్స్ బాక్స్. స్టోన్స్ అవి పోతున్నాయి అనేసి పోకుండా జాగ్రత్తగా ఉండాలని నేను ఈ బాక్స్ అయితే ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేసుకున్నాను. సో ఇయర్ రింగ్స్ మధ్యలో మనకి ఇట్లా సెట్ చేసుకోవడానికి ఇట్లా వస్తాయన్నమాట. అంటే మనకి నచ్చిన అంటే పెద్ద ఇయర్ రింగ్స్ ఉన్నాయనుకో గ్యాప్ ఇచ్చుకుంటే కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. సో జాగ్రత్తగా ఉండాలని నేను ఈ బాక్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇవి నా మ్యారేజ్ ఇయర్ రింగ్స్, మీకు అన్ని పెట్టుకొని చూపిస్తా. ఇవి నా మ్యారేజ్ అప్పుడు తీసుకున్న ఇయర్ రింగ్స్. ఇవి నా ఎంగేజ్మెంట్ అంటే ఒక వన్ సైడ్ పెట్టుకొని చూపిస్తా. ఇవి నా ఎంగేజ్మెంట్ ఇయర్ రింగ్స్. ఇవి వచ్చేసి నేను సేమ్ ఇదే ఒక శారీ కోసం తీసుకున్న, ఓన్లీ ఈ శారీకే వాడతాను. సో శారీ మ్యాచింగ్ అన్నీ దానిపైన మంచిగా సెట్ అవుతాయి. సో ఒక్క శారీ పైన ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకుంటాను. ఇవైతే నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్. 2 కలర్స్ ఉంటాయి దీంట్లో, చూడండి. లైట్ కలర్లో వైట్ అనేది యాడ్ అవుద్ది. సో ఇవి ఆల్మోస్ట్ అన్ని కుర్తా సెట్స్ పైన చూడండి పెట్టుకుంటే, కుర్తా సెట్స్ పైన కుర్తీస్ పైన బాగుంటుంది. ఆల్మోస్ట్ అన్నిటిపైన సెట్ అవుతాయి. సో ఇది నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇవి నేను హైదరాబాద్ స్ట్రీట్ షాపింగ్ లో తీసుకున్నాను. నెక్స్ట్ ఇవి మింత్రాలో అప్పుడప్పుడు నాకు కాయిన్స్ యాడ్ అవుతాయి. సో దాంతో ఇవి నేను ఆర్డర్ చేసుకున్నాను. సో వన్ సైడ్ పెట్టుకుంటే తెలుస్తుంది, నేను వన్ సైడ్ అయితే పెట్టుకుంటున్నాను. ఇవి కూడా క్యామెల్ ఇయర్ రింగ్స్, క్యామెల్ వస్తుంది. ఇవి కూడా హైదరాబాద్ స్ట్రీట్ షాపింగ్ లో తీసుకున్నాం. నెక్స్ట్ ఇవి కూడా ఫేవరెట్ ఇయర్ రింగ్స్. ఆల్మోస్ట్ అన్ని కుర్తా సెట్స్ పైన అన్ని కుర్తీస్ పైన సెట్ అవుతాయి. ఇవి కూడా లుక్ బాగుంటుంది పెట్టుకున్నప్పుడు. సో ఇది నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నా. అప్పుడు క్వాలిటీ బాగా వచ్చేది, ఈ మధ్యలో ఆర్డర్ చేసుకోవట్లేదు కానీ స్టార్టింగ్ లో చేసుకున్న కొన్ని ఇయర్స్ అవుతుంది. సో నాకు ఆ శారీకి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అవసరమైండే ఆర్డర్ చేసుకున్నా. శారీ పైన మంచిగా సెట్ అవుతాయి ఇయర్ రింగ్స్. నా ఫేస్ కి కొంచెం పెద్ద ఇయర్ రింగ్స్ సెట్ అవుతాయి అలా. ఇవి జాతరలో తీసుకున్నాం, నేను మా సిస్టర్ కలిసి తీసుకున్నాం జాతరలో. ఇది వరంగల్ స్ట్రీట్ షాపింగ్ అప్పుడు తీసుకున్నాం. వరంగల్ స్ట్రీట్ షాపింగ్ లో తీసుకునే ఇయర్ రింగ్స్. ఇవి కూడా సేమ్ వరంగల్ స్ట్రీట్ షాపింగ్ లోనే తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇవి నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్. నేను ఇంటర్లో ఉన్నప్పుడు తీసుకున్న ఇయర్ రింగ్స్. ఇవి మొత్తం పర్ల్స్ వస్తాయి. ఇప్పటి వరకు ఒక్క పర్ల్ కూడా ఊడిపోలేదు. సో ఇవి నేను ఇయర్ రింగ్స్ పెట్టి చూపించాలనే నేను ఇయర్ రింగ్స్ అంటే పెడితే కొంచెం తెలుస్తుంది కదా అనేసి. ఇవి 40 రూపీస్కి ఏమో తీసుకున్నా తెలుసా. ఇంటర్ ఇన్ని ఇయర్స్ వరకు ఇట్లానే ఉన్నాయి భద్రంగా. నెక్స్ట్ ఇవి రీసెంట్ గా చార్మినార్ వెళ్ళినప్పుడు తీసుకున్నా. సేమ్ అలానే పర్ల్స్ వస్తాయి, కాకపోతే ఇది హాఫ్ వే ఉంది. అట్లా సేమ్ దొరికితే బాగుండు అనిపించింది. ఆ మోడల్ లాగా దొరకలేదు. సో అట్లా ఇవి తీసుకున్నా. ఇవి కూడా హైదరాబాద్ స్ట్రీట్ షాపింగ్ లోకి వెళ్ళినప్పుడు తీసుకున్నా. స్టోన్స్ వస్తాయి, స్టోన్స్ పోతే బాగుంటాయి కానీ ఇట్లాంటివి. దీంట్లో 2 మోడల్స్, 2 పర్ల్స్ వస్తాయి. ఒకటి ఇవి స్ట్రీట్ షాపింగ్ లో తీసుకున్నా. ఇవి షాప్ లో తీసుకున్నా 40-50కి వచ్చినాయి అనుకుంటా. సో ఒకటి వస్తాయి, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది వీటికి. ఇవి కూడా స్ట్రీట్ షాపింగ్ లోనే తీసుకున్నా. లీఫ్ లాగా వస్తుంది కింద. వెంక సైడ్ నుంచి కూడా పెట్టుకోవచ్చు మనం. టాప్స్ పైన, షార్ట్ టాప్స్ పైన, టీషర్ట్స్ పైన బాగుంటాయి అనేసి ఇవి తీసుకున్నా. ఇది నేను వరంగల్ ఎగ్జిబిషన్ లో తీసుకున్నా. హాఫ్ మూన్ వస్తుంది. కొన్ని ఇయర్స్ అవుతుంది కానీ కలర్ మాత్రం పోలే. ఇన్ని ఇయర్స్ నుండి ఇలానే ఉంది. నేను తీసుకున్నప్పుడు ఎట్లుందో కలర్ అట్లనే ఉంది.
ఇంకా రీసెంట్ గా షిఫ్ట్ చేసిన ఈ బాక్స్ లేకపోతే వేరే బాక్స్ లో ఉండేవి. ఇవి కూడా మొన్న స్ట్రీట్ షాపింగ్కి మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు స్ట్రీట్ షాపింగ్ లో తీసుకున్నా. చిన్నగా క్యూట్ అనిపించింది ఒక ఫ్లవర్ ఇట్లా వచ్చి బాగుంది. ఒక స్టోన్ వస్తే అంటే ఇవి కూడా స్ట్రీట్ షాపింగ్ లోనే నార్మల్ గా అన్నిటిపైన సింపుల్ గా బాగుంటాయి కదా, టాప్స్ పైన అట్లా ఇట్లా అనేసి తీసుకున్నా. కొంచెం రెగ్యులర్ గా ఎప్పుడైనా బయట పని ఉన్నప్పుడు రెగ్యులర్ గా వాడచ్చు టాప్స్ పైన అనేసి. ఇవి కూడా ఆల్మోస్ట్ జీన్స్ టాప్స్ పైన, టీ షర్ట్స్ పైన, వాటిపైన బాగుంటాయి, మంచిగా సెట్ అవుతాయి, స్టోన్స్ ఊడిపోతాయి. మై ఫేవరెట్. నాకు చిన్న ఇయర్ రింగ్స్ సెట్ కావడం చాలా రేర్ అన్నమాట. నా ఫేస్ కి అంతా సెట్ అయినట్టు అనిపించదు. సో అట్లా నేను తక్కువ వాడతా. అప్పుడప్పుడు సింపుల్ గా లుక్ బాగుండాలని ఇవి చిన్న ఐకి తీసుకున్నా. నెక్స్ట్ ఇది నేను మింత్రాలో ఆర్డర్ చేశాను. సో నాకు కాయిన్స్ అప్పుడప్పుడు మింత్రాలో నేను షాపింగ్ చేస్తాను, అప్పుడప్పుడు కాయిన్స్ అనేవి నాకు యాడ్ అవుతాయి. సో ఇంత పెద్దగానే కాదు, నార్మల్ గా నేను పెద్దగా కూడా పెట్టుకుంటా. కాకపోతే నాకు ఎందుకు ఇట్లా డిజైన్ ఇట్లా నచ్చలేదు. ఆర్డర్ చేసేటప్పుడు చేశాను కానీ సరే దీన్ని ఏమైనా సెట్ చేసుకుందాము కానీ ఇట్లా చిన్నగా పెట్టుకుందాం అనేసి ఇట్లా చిన్నగా సెట్ చేసుకున్నా. ప్రజెంట్ అయితే ఇంకా వీటిలో యూజ్ చేస్తున్నా. సో దీన్ని దేనికైనా వాడాలి, నార్మల్ గా దీనికైనా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ట్రెండింగ్ బ్లౌజెస్ కూడా పెట్టుకుంటున్నారు నాకు ట్రయల్, అందుకోసమే దీన్ని ఏం చేయకుండా ఇట్లానే ఉంచిన. సో దేనికైనా సెట్ చేసుకుందాం అనేసి. దీంట్లోనైతే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మా దగ్గర. ఇది గ్రీన్ కలర్, వెంట నుండి పెట్టుకోవచ్చు, ఫ్రంట్ నుంచి పెట్టుకోవచ్చు, బ్యాక్ నుండి పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఇది సేమ్ దీంట్లోనే వైట్, కొంచెం చిన్న సైజ్. దీంట్లోనే కొంచెం డిఫరెంట్ గా, అది పూసలాగా వచ్చింది కదా, ఇది కొంచెం డిఫరెంట్ గా వస్తుంది, స్టోన్ లాగా. ఇవి నేను వరంగల్ స్ట్రీట్ షాపింగ్ చేసేటప్పుడు తీసుకున్న ఇయర్ రింగ్స్. నార్మల్ గా ఎప్పుడెప్పుడైనా వెళ్ళినప్పుడు ఇలా బుట్ట మోడల్లో ఏవైనా ఇయర్ రింగ్స్ చూద్దామా అని అంటే అసలు మంచిగా వస్తుంది లేవు. ఇది నేను ఓన్లీ బ్లాక్ శారీ పైన తీసుకున్నా, వరంగల్లో ఎగ్జిబిషన్ లో తీసుకున్నా, ఓన్లీ దానిపైనే వాడుతున్నా. కొన్ని ఏంటి అని అంటే వాటిపైన సెట్ అయితే వాటిపైన పెట్టుకుంటాం, వేరే వాటిపైన సెట్ అయ్యే వరకు వాటిపైనే వాడుకోవాలి. ఇవైతే నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు తీసుకున్నా మహారాష్ట్ర. నాకు హెల్త్ బాగాలేకపోతే మా మామయ్య మేము కలిసి హైదరాబాద్ అంటే మహారాష్ట్ర వెళ్ళినాం అన్నమాట. సో వెళ్ళినప్పుడు నేను తీసుకున్న ఒకటి ఇయర్ రింగ్స్ అన్నమాట. స్టోన్స్ ఊడిపోతున్నాయి, అందుకే అట్లా పెట్టిన. బ్యాక్ నుంచి పెట్టుకోవాలి ఇట్లా, ఫస్ట్ ఇది పెట్టేసి బ్యాక్ నుంచి ఇలా పెట్టుకోవాలి. లుక్ బాగుంటుంది, పెట్టుకుంటే లుక్ బాగుంటుంది. నాకు ఇష్టం ఇయర్ రింగ్స్. సో అందుకే స్టోన్స్ ఆల్రెడీ పోతున్నాయిగా, అయినా వాడుతున్నా ఇష్టం కాబట్టి. అంటే అంత ఎక్కువ ఏర్పడింది, లైట్గా ఏర్పడుతుంది. సో ఇంకా కొంచెం భద్రంగా ఉండాలి అనేసి స్టోన్స్ కలెక్ట్ చేసి పెట్టేసుకోవాలి దీనికి. అంత ఇష్టం నాకు ఇది. నెక్స్ట్ ఇవి నేను షాప్సీలో తీసుకుని, ఇవి కూడా కొన్ని ఇయర్స్ అవుతుంది, నాకు తక్కువ రేటు పడ్డాయి అనేసి తీసుకున్నా. నేను దేని మీద పెట్టుకోవడానికి అట్లా సెట్ కాక దేనికి వాడట్లేదు. ఇవి శారీ పైన తీసుకున్నా, ఆ శారీకి మ్యాచింగ్ అవుతాయి. ఇది వరంగల్ ఎగ్జిబిషన్ లో తీసుకున్నా. నెక్స్ట్ ఇవి కూడా సేమ్ వరంగల్ ఎగ్జిబిషన్ లోనే తీసుకున్నా. లైట్ గా వెయిట్ ఉంటాయి ఇవి, కొంచెం ఎగ్జిబిషన్ లో తీసుకున్న ఇయర్ రింగ్స్. ఇవి నేను మింత్రాలో తీసుకున్న ఫస్ట్ ఇయర్ రింగ్స్. నాకు 400 చేంజ్ ఏమో పడ్డాయి. కాకపోతే దీస్ మై ఫేవరెట్ ఇయర్ రింగ్స్. లైట్ వెయిట్ ఉంటాయి, నేను కొన్నప్పుడు ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి. ఇవి కూడా ఎగ్జిబిషన్ లో తీసుకున్నా. జస్ట్ ఫేస్ వరకు ఇక్కడ వరకే చూడండి. నార్మల్ గా అంటే అన్ని ట్రెడిషనల్ అంటే అన్ని మిక్స్ ఉంటాయి కదా, సో అన్ని సెట్ గా ఒక దానిపైన జస్ట్ అట్లా మీకు లుక్ తెలియాలి అన్నట్టుగా నేను పెట్టుకుని చూపిస్తున్నాను. ఇవి కూడా టీ షర్ట్స్ పైన, షార్ట్ టాప్స్ పైన పెట్టుకోవడానికి.
ఇవి కూడా సింపుల్గా టీషర్ట్స్ పైన, టాప్స్ పైన కొంచెం సెట్ అయ్యే వాటిపైన చూసుకొని పెట్టుకోవాలి. ఇవి కూడా తీసుకున్నప్పుడు ఎప్పుడో కొన్ని ఇయర్స్ అవుతుంది, అసలు ఒక్కసారి ఏమో పెట్టుకున్నా అంతే. అప్పటి నుండి ఇలానే ఉన్నాయి ఇయర్ రింగ్స్. ఇది శారీకి. సో మనకి ఏంటి అని అంటే ఒక దాంట్లోనే ఇట్లా స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకో, స్టోన్స్ పోకుండా ఉంటాయి. ఇంకోటి ఏంటి అని అంటే మనం బయటకు వెళ్ళి వచ్చేసింది అని అంటే ఆ బాక్స్ లోనే డైరెక్ట్ పెట్టేస్తాము. జాగ్రత్తగా ఉంటే మనకి ఈజీగా దొరుకుతాయి, ఎక్కడంటే అక్కడ పెడితే అంటే మర్చిపోతాం కదా. సో అట్లాంటిది కూడా ఏమి ఉండదు. సో ఒక బాక్స్ లోనే మనకు అన్ని ఈజీగా దొరికిపోతాయి. సో ఫైనల్ గా ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోతూ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.